హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్రోకలీ కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థములు ఏంటో చూద్దామండి. సో వరుసగా చూసేద్దాం. బ్రోకలీ అండి, బ్రోకలీ, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంప, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఆయిల్, కారం, ధనియాల పౌడర్ అండ్ సాల్ట్, అలాగే జీలకర్ర, శనగపిండి అండ్ చాట్ మసాలా అండ్ సుజీ రవ్వ. సో ఇవన్నీ మనకి కావాల్సిన పదార్థములండి. ఇవన్నీ ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ముందు అయితే వెజిటబుల్స్ని కట్ చేసుకుందామండి. ఇదిగోటి దీన్ని బ్రోకలీ అంటారు. కాలీఫ్లవర్ లాగానే ఉంటుంది, కాకపోతే గ్రీన్ కలర్లో ఉంటుంది. సో చాలా మంచిదండి, ఒంటికి చాలా మంచిది, విటమిన్స్ చాలా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిదంట. సో చూడండి, మొత్తాన్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాము. వెజిటబుల్స్ అన్నీ క్యారెట్, టమాటా, బంగాళదుంప, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా బ్రోకలీ చూడండి కట్ చేసుకుని ఇలాగా పేస్ట్లా చేసుకున్నాం. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకుని ఆ ప్లేట్లో ముందుగా మనం బ్రోకలీని అయితే కలుపుకుందాం. కట్లెట్స్కి కావాల్సిన మిశ్రమాన్ని అయితే పేస్ట్ని అయితే మనం రెడీ చేసుకుంటున్నామండి. సో బ్రోకలీని తీసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మనం తురుముకున్న క్యారెట్ తురుముని, అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని, అంటే వెజిటబుల్స్ని అన్నిటిని వరుసగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుందామండి. సో ఇలాగే టమాటా ముక్కల్ని అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్న ముక్కలని, అలాగే తురుముకున్న బంగాళదుంప తురుముని, అలాగే కట్ చేసుకున్న కరివేపాకుని అండ్ అలాగే కొత్తిమీరని కూడా వేసేసుకుందామండి. సో ఈ కొత్తిమీరని, అలాగే ఇంకా మన దగ్గర ఉన్న ఇంకేమున్నాయి, సుజీ రవ్వ కూడా ఉంది కదండి. సుజీ రవ్వ వేయడం వల్ల మనకి అది అనేది క్రిస్పీతనం వస్తుంది, టేస్ట్ కూడా వస్తుందండి. సో సుజీ రవ్వ ఒక 3 స్పూన్స్ అండి. అలాగే శనగపిండి కూడా ఒక 2 స్పూన్స్ అంతే, అది ముద్ద అవ్వడానికి అంతేనండి. సో 2 స్పూన్స్ వరకు వేసుకున్నాం. అలాగే రుచి కోసం కొంచెం కారం, స్పైసీనెస్ కోసం కొంచెం 1/2 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ కారం వేసుకున్నానండి. అలాగే చాట్ మసాలా, ధనియాల పొడి అండి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఉప్పు కూడా వేసుకుంటానండి. సో జీలకర్ర వేసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నా. అలాగే మనకి ఇంకా కావాల్సింది ఇంకేముందండి, ఉప్పు కూడా వేసుకుందాము. సో ఉప్పు అయితే కొంచెం 1 స్పూన్కి కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను, అది మొత్తం మనకి కావాలి కదా. సో ఇలాగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆయిల్ని అయితే కాగించుకుని వేడిది పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల మన కట్లెట్స్ అనేవి గుల్లగా వస్తాయండి. సో ఇలా పోసుకున్న తర్వాత దాన్ని 1 స్పూన్ సహాయంతో మిక్స్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ చేత్తోనే మిక్స్ చేస్తానండి, నూనె పోసాను కదా, వేడిగా ఉంది అందుకని జస్ట్ అలాగా చేతితోటి కలిపి మనం ముద్దలాగా మొత్తాన్ని మిక్స్ అయ్యి ముద్దలాగా వచ్చేలా, కట్లెట్స్ నొక్కుకోవడానికి వచ్చేలాగా మనం అలా కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకుంటూ ఉన్న తర్వాత చూడండి, ఇలాగ మనకి కట్లెట్స్ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. వీటిని మనం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా కాల్చుకోవచ్చు. నేనైతే కాల్చుకుంటున్నా, ఆయిల్ తక్కువ పడుతుందని. ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దాని ప్యాన్కి అంతా అంటుకునేలా చేసి దాని మీద నేను ఈ కట్లెట్స్ని అయితే కాలుస్తున్నానండి. సో ఇదిగోండి, కట్లెట్స్ ముద్దను తీసుకుని నాకు కావాల్సిన సైజులో నేను ఒక రౌండ్లా చుట్టుకొని దానిని ఒక పేపర్కి తీసుకుని పేపర్కి కొంచెం ఆయిల్ రాసి దీన్ని డైరెక్ట్గా మనం పెనం మీద కూడా నొక్కుకోవచ్చండి, లేదా ఇలా పేపర్ మీద రాసుకుని మనం తీసుకుని అందులో ఒక బొబ్బట్లు వేస్తాం చూడండి, అలాగా కూడా చేసుకోవచ్చు. సో మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్, ఎంత దలసరగా కావాలితే అంత దలసరగా కాల్చుకోవచ్చండి. సో ఇలాగ వేసిన తర్వాత దాన్ని తీసుకుని నేను పెనం మీద అయితే వేసుకుంటానండి. సో అది కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇదిగోండి, పెనం మీద వేసుకుని 1/6 స్పూన్ ఆయిల్ని దానిపైన చుట్టూ వేసుకుంటున్నాను, సో మాడకుండా ఉండడానికి. సో ఇలాగా మనం మీడియం ఫ్లేమ్లోనే మిగిలిన ఇంకో 2 కూడా కాల్చుకుని అలా వేసుకుంటున్నాం. ఇలాగ చిన్నగా అయినా కాల్చుకోవచ్చు, లేదా మనం ఒకేలాగా పెద్ద అట్టులాగైనా
కాల్చుకోవచ్చండి. ఇలా కాదు మేము నూనె ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్లో వల్ల టైప్లో వేసుకుందామన్నా చాలా బాగుంటుంది. కాకపోతే ఆయిల్ ఎక్కువ తినకూడదు, హెల్త్కి మంచిది కాదు అంటారు కాబట్టి నేను ఇలా ట్రై చేసి చూపిస్తున్నానండి. మీకు ఇన్కేస్ అలా కావాలి అనుకుంటే అలా వేసుకోవచ్చు. చూడండి కాలింది, సో నేను తిరగవేశాను. సో అలాగే మనకు కావాల్సిన విధంగా కాల్చుకొని టమాటా సాస్తో నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి. సో బ్రోకలీ కట్లెట్స్ చాలా బాగున్నాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.